అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం ఈరోజు మటర్ పనీర్ చేస్తాను. అది కూడా నా స్టైల్లోనే. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి. వెరీ సింపుల్గా చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే ఒక బిగ్ సైజ్ ఆనియన్ బాగా చాప్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇప్పుడు సరిపడా ఉప్పు, అందులో చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని కాస్త ఫ్రై అయినాక ఇందులో ఇప్పుడు మన గ్రీన్ పీస్ పచ్చి మటర్ వేసుకుందాము. వేసి బాగా వేయించుకోవాలి. కాసేపు వేగనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం టమాటోని బాగా మిక్సర్ జార్లో వేసి పేస్ట్గా చేసుకొని ఆ ప్యూరేని అందులో వేసి బాగా కలుపుకోవాలి. సీజన్ ఎండ్ అయిపోతుంది. ఏమేమి కావాలో ఇప్పుడే ఫాస్ట్గా చేసేసుకోండి. తర్వాత అంతా ఫ్రోజన్ మటర్సే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మన బేసిక్ స్పైసెస్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసి ఒక్కసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వరకు అందులో యాడ్ చేసుకుందాము. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని అందులో వేసేసుకోవటమేని. వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని కసూరి మేతి, గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. అంతేనండి, మన టేస్టీ యమ్మీ మటర్ పనీర్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సో యమ్మీ అండ్ టేస్టీ మటర్ పనీర్ రెడీ. థ్యాంక్ యూ.